హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ చెట్టును అందరూ చూసే ఉంటారు, కానీ దీని గురించి ఎవ్వరికీ తెలీదు. మన ఇంటి చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే మనం వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. వాటిలో కూడా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు మనం ఈ మొక్క తలంబ్రాల చెట్టు గురించి తెలుసుకుందాం. రోడ్డు పక్కన పొలాల గట్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపించే తలంబ్రాల మొక్క మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. గ్రామాల్లో ఎక్కువగా ఈ చెట్టు కనబడుతూ ఉంటుంది. చెరువు కట్టలు, పిల్ల కాలువలు పక్క కానీ కాలువల్లో ఇరువైపులా ఈ మొక్కలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ మొక్క గురించి మనకు పెద్దగా ఏమీ తెలియదు, కానీ గ్రామాల్లో ఉండేవారికి ఈ మొక్క గురించి బాగా తెలుసు. వాళ్ళు ఈ మొక్కను ఏదో రకంగా రోజు వాడుతూనే ఉంటారు. ఈరోజు తలంబ్రాల మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. వెర్బినేసి కుటుంబానికి చెందిన తలంబ్రాల మొక్క అంటుంటాం, కానీ ఇది ఒక పొద. దీనిలో దాదాపుగా 150 జాతులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీనిని లంబాడీ చెట్టు అని, గాజు కంప అని కూడా పిలుస్తూ ఉంటారు. చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ సమస్యల చికిత్సలో ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటిల్లో క్రిమినాశక మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన గాయాలను తొందరగా నయం చేయటానికి సహాయపడుతుంది. పొలాల్లో పనులు చేసినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాళ్ళు ఈ ఆకులను తెంపి నలిపి కట్టుకడుతూ ఉంటారు. అప్పుడు తొందరగా గాయాలు నయం అయిపోతూ ఉంటాయి. అదే మనం కోసుకుంది అంటే గబగబా ఆయింట్మెంట్ రాస్తుంటాం. కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళు ఇటువంటి ఆకులను ఉపయోగించి త్వరగా నయం అయ్యేలా చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాలు నొప్పులతో బాధపడుతున్నారు. మోకాలు నొప్పులకు కూడా ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చేసరికి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చాక మోకాలు నొప్పులు వచ్చేవి. ఇప్పుడు చిన్న వయసులోనే రావటానికి మారిపోయిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అధిక బరువు వంటి సమస్యల కారణంగా మోకాలు నొప్పులు త్వరగా వచ్చేస్తున్నాయి. మోకాలు నొప్పులు రాగానే చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. ముందుగా మనం ఇటువంటి చిట్కాలను ఉపయోగించి తగ్గించుకోవాలి. సమస్య చిన్నగా ఉంటే ఈ చిట్కాలతో మనకి ఉపశమనం కలుగుతుంది. మోకాలు నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ మొక్క ఆకులను ఉపయోగించి మంచి ఉపశమనం కలిగించుకోవచ్చు. తలంబ్రాల చెట్టు ఆకులు ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్ను నొప్పులున్న ప్రదేశంలో పై పూతగా రాసి ఒక క్లాత్ చుట్టి గట్టిగా కట్టాలి. ఇలా రాత్రి పడుకోవటానికి ముందు చేయాలి. మరుసటి రోజు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 4 రోజుల పాటు చేస్తూ ఉంటే నొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వెన్ను నొప్పి, రొమటిజం, కండరాల నొప్పులు ఇలా అన్ని రకాల నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. దగ్గు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి పుక్కిలిస్తే గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి. నొప్పుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. పురుగు కుట్టినప్పుడు, కాటు వేసినప్పుడు వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరానికి చాలా హానికరం. అందువల్ల ఫ్రీ రాడికల్స్ నుండి మిమ్మల్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ని తరిమి కొడుతుంది. శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు ఉండటం వలన కడుపులో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది. కడుపుబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, విరేచనాలు వంటి అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. కఫం మరియు శ్లేష్మం లేకుండా తొలగిస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఆకలి లేని వారిలో ఆకలి పెంచుతుంది. శరీరంలో పేరుకుపోయిన విషయాలను తొలగిస్తుంది. పంటి నొప్పి తగ్గుతుంది. దోమలను తరిమి కొట్టడానికి ఈ ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో మెథనాల్ మరియు ఇథనాలిక్ సమ్మేళనాలు ఉండటం వలన దోమలు, కీటకాలను తరిమి కొట్టడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనికోసం తలంబ్రాల చెట్టు ఆకులను ఎండబెట్టి పొగ వేయాలి. ఈ పొగకు దోమలు పారిపోతాయి. ఆకుల నుండి ఆవిరి స్వేదనం పద్ధతి ద్వారా ఆ నూనెను సేకరిస్తారు. ఈ నూనె పసుపు రంగును కలిగి ఉంటుంది. దాని వాసన తులసి వంటి సువాసనను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్
చర్మ చికాకు, కుష్టు వ్యాధి, గజ్జి వంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్